Welcome to Rao's Academy for Competitive Examinations. Your success, our priority. So let us start. So news లో ఉన్నటువంటి అంశం లైక్ ఇండియాస్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ న్యూస్లో ఉంది. దానికి గల ప్రధానమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లోకి అర్మేనియా అనేటువంటి ఒక కంట్రీ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనల్లీ అర్మేనియా హ్యాస్ జాయిన్డ్ ఇన్ టు ఇంటర్నేషనల్ solar alliance as a 104th member, full-time member. Okay, so that's the important thing you have to remember here. And coming to information related to international solar alliance, so international solar alliance is a group which was formed by the countries which was located in between tropic of Cancer and tropic of Capricorn, right? So coming to here, why only the countries like in between tropic of Cancer and tropic of Capricorn was formed? Because only these countries get huge amount of sunlight. Okay, so ఈ tropics లో like what we can call, so 23.5 degrees north latitude which is known as Cancer, tropic of Cancer, and 23.5 degrees south latitude which is known as Capricorn. సో ఈ ఇన్ బిట్వీన్ టాపిక్స్లో సన్లైట్ అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ఎక్కువగా సన్లైట్ వచ్చేటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి అంటే లైక్ సన్ నుంచి వచ్చేటువంటి సోలార్ ఎనర్జీని వారు ఏం చేయాలి, గ్రాస్ప్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్. సో ఆ గ్రాస్ప్ చేసినటువంటి ఎనర్జీని విత్ ద హెల్ప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ దే హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. So what is the use of electrical energy? We use this electrical energy for various purposes, as we know that. Everyone knows that. Even kid also knows that. Okay, so అది మెయిన్ ఎజెండా అన్నట్టు. సో అసలు ఇది ఎక్కడ అంటే ఇది ఏర్పడడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? లైక్ యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ జరిగింది. అంటే వీరు ఆధ్వర్యంలో సిఓపి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 was happened in the year 2015, which is known as Paris Agreement. సో ఇక్కడ జరిగినటువంటి అగ్రిమెంట్ని ప్యారిస్ అగ్రిమెంట్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నామ్స్ ప్రకారం ఏంటి అంటే లైక్ గ్లోబల్ టెంపరేచర్ షుడ్ నాట్ క్రాస్ బియాండ్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్ టు 2100 AD అని టార్గెట్ పెట్టుకున్నారు. క్లియర్ కదా? సో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెంచకూడదని ఒక టార్గెట్కి పెట్టుకోవడం జరిగింది. మరి పెంచకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? ఫాజిల్ ఫ్యూల్స్ కన్జంప్షన్ని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ కన్జంప్షన్ని పెంచాలి. సో క్రూడ్ ఆయిల్, పెట్రోల్ని యూజ్ చేసేది తగ్గించి సోలార్ ఎనర్జీని పెంచేటువంటి కార్యక్రమాన్ని పెంచాలి. దానికోసమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది. సో ఇలా ఫామ్ అవ్వాలని చెప్పినటువంటి కంట్రీ కూడా ఇండియానే సజెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో అట్లా సజెస్ట్ చేశారు కాబట్టి ఫైనల్గా 30 నవంబర్ 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. సో ఇట్స్ హెడ్ క్వార్టర్ వాజ్ లొకేటెడ్ వేర్ ఇన్ ద ప్లేస్ కాల్డ్ గురుగ్రామ్. సో లైక్ హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుగ్రామ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానితో పాటు అప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ నేషన్ అండ్ ఫ్రాన్స్ కంట్రీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ vice president country. Okay, so vice president country, that's the thing you have to know. So finally the motto of international solar alliance is that to grasp the sun energy, grasp the sunlight from the sun and convert into electrical energy. That electrical energy should be transformed from one place to another place which people who are needed of electricity. దాంతోపాటు ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని డొమెస్టిక్ పర్పస్ కావాల్సినంత యూజ్ చేసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎనర్జీని గ్రిడ్కి కనెక్ట్ చేయటం. వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా గ్రిడ్కి కనెక్ట్ చేసి ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ నీడెడ్ ఉంటుందో ఫర్ లైక్ ఇండస్ట్రీస్ కావచ్చు, డిఫరెంట్ సర్వీస్ సెక్టర్ హబ్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హబ్స్ కావచ్చు, వారికి ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కాన్సెప్ట్ అనమాట. క్లియర్ కదా? సో అది ఇక్కడ మెయిన్ ఎజెండా. ప్రెసెంట్ మరి దీనికి డైరెక్టర్గా మనం చూసుకున్నట్లయితే లైక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథూర్ గారు డైరెక్టర్ జనరల్గా సెకండ్ పర్సన్గా వారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు ఇదంతా కూడా నేను మీతో డిస్కస్ చేసినటువంటి అంశమే.
లైక్ టోటల్గా ప్రెసెంట్ ఆల్మోస్ట్ 120 కంట్రీస్ సిగ్నేటరీ కంట్రీస్గా ఉన్నాయి. దాంట్లో ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయిన రీసెంట్ కంట్రీ వచ్చేసి అర్మేనియా, గుర్తుపెట్టుకోండి. 104th కంట్రీ. సిగ్నేటరీస్ మాత్రము 120 కంట్రీస్ పైగా ఉండటం జరిగింది. ఇంకొక అంశం, ఆల్ ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్, గుర్తుపెట్టుకోండి. అదొక ఇంపార్టెంట్ ఈవెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మిషన్. ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఎ లైట్ ఎట్ హోమ్. సో ఆ ఇల్లు ప్రపంచంలో ఏడున్నా కానీ వాళ్ళకి విద్యుత్ ఉండాలి. దేని ద్వారా? సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకొని విద్యుత్ని వాళ్ళు దే హ్యావ్ టు యూజ్ దట్ ఎలక్ట్రిసిటీ. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. వన్ మోర్ స్ట్రాటజీ ఈజ్ దట్ the ISA towards the 100 strategy aims to mobilize 1000 billions in solar investment by 2030. సో ఫైనల్గా ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఏ ఎజెండా పెట్టుకున్నారు అంటే రాబోయేటువంటి 2030 కల్లా ఏదైతే ట్రాపికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫండ్ కలెక్ట్ చేసి చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఆ ఫండ్ కూడా $1000 billion బై ది ఇయర్ 2030 కలెక్ట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇంకొక అంశం, ప్రొవైడ్ క్లీన్ ఎనర్జీ ఫర్ 1 billion ఇండివిజువల్స్. సో 1 billion ఇండివిజువల్స్కి క్లీన్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని అందించాలనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఇన్స్టాల్ లైక్ 1000 GW ఆఫ్ సోలార్ కెపాసిటీ మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశం. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే లైక్ గవర్నెన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, మాథూర్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ అసెంబ్లీ ఉంటుంది అండ్ ఆల్సో స్టీరింగ్ కమిటీ ఉంటుంది. సో ఫైనల్గా దీస్ 3 organs coordinate each other and also help to the countries those who want to produce electrical energy by solar energy with the help of solar energy. That's important information. And coming to here, projects of International Solar Alliance is that one project is one sun, one world and one గ్రిడ్. ఓకే, సో దట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ ఉండాలనేటువంటి నిదానంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రాజెక్ట్స్ దీనిలో రన్ అవుతూ ఉన్నాయి. లైక్ ఈ కాన్సెప్ట్ని 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇనాగ్రల్ అసెంబ్లీలో. ఆబ్జెక్టివ్ వచ్చేసి క్రియేట్ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎకోసిస్టమ్ అండ్ ఏ యూనిఫైడ్ సోలార్ పవర్ ట్రాన్స్ఫర్ గ్రిడ్. ఓకే, సో పవర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల నుంచి పవర్ తక్కువ ఉన్నటువంటి ప్రదేశాలకు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా ట్రాన్స్మిషన్ చేయడానికి ఈ గ్రిడ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా, సో ఇట్స్ విజన్ ఈస్ ద సన్ నెవర్ సెట్స్. అండ్ కమింగ్ టు హర్ వన్ మోర్ స్కీమ్ ఈస్ దట్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ స్కీమ్, ఇండియా ఈస్ గోయింగ్ టు హెల్ప్ టు మెనీ కంట్రీస్ టు జనరేట్ సోలార్ ఎనర్జీ. అండ్ ఆల్సో సోలారెక్స్ స్టార్టప్ ఛాలెంజ్ చేసుకున్నాం. లైక్ COP 27లో ఈ సోలారెక్స్ స్టార్టప్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. లైక్ సోలార్ ప్యానల్స్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి. నెక్స్ట్ సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ ఇనిషియేటివ్ చేశారు. లైక్ ఇప్పుడు ఏదైతే లైక్ మనకి సెంటర్ ద్వారా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫెలోషిప్స్ ఇస్తూ ఉన్నారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ద్వారా కూడా ఈ యొక్క లైక్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఫండ్ని ఇస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అంశం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బెనిఫిట్స్ మనం చూసుకుంటే లైక్ యాక్సెస్ టు ఫినాన్షియల్ సపోర్ట్. సో ఏ దేశాలైతే ఈ సోలార్ అలయన్స్లో మెంబర్స్గా ఉన్నాయో వారికి దాదాపు ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంది. ఈ కోలోనే ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ $350 million మేర ఆ ఫండ్ని ఇవ్వడం జరిగింది. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ టెక్నాలజీ కొలాబరేషన్ నథింగ్ బట్, సో లైక్ మన దగ్గర టెక్నాలజీ ఉందనుకోండి వేరే కంట్రీకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, వేరే కంట్రీ దగ్గర టెక్నాలజీ ఉందనుకోండి అక్కడ నుంచి మనం తీసుకుంటాం. అదే బెనిఫిట్ అన్నట్టు. కెపాసిటీ బిల్డింగ్ అండి, లైక్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం కదా, సో దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అంటాం. సో టెక్నీషియన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. స్కిల్ ట్రైనింగ్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వల్ల లైవ్లీహుడ్, రైట్ టు లైఫ్ అన్నీ కూడా సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ సోలార్ ఎనర్జీ పాలసీస్ అండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఉండటం వల్ల ప్రపంచంలో జరిగేటువంటి సోలార్ పాలసీలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకొక అంశం లైక్ ఎకనామిక్ గ్రోత్గా చూస్తాం. ఇప్పుడు మనకేం కావాలా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఏం కావాలా, సోలార్ ప్యానల్స్ కావాలా.
సోలార్ ప్యానల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయండి? భూమిలో దొరుకుతాయా? చెట్లకు కాస్తాయా? కాయవు కదా. మనమే తయారు చేసుకోవాలి కదా. సో తయారు చేయాలంటే ఏం కావాలా? ఇండస్ట్రీస్ కావాలి, మిషనరీ కావాలి. అర్థమైందా? మీ ఇండస్ట్రీస్ కావాలా, మిషనరీస్ కావాలా. ఇవన్నీ కావాలంటే ఏం కావాలా? మనుషులు కావాలి. ఓకేనా? సో హ్యూమన్ పవర్ కావాలి. సో హ్యూమన్ పవర్ని ఆటోమేటిక్గా మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? వీ హ్యావ్ టు పే శాలరీస్ టు దెమ్. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దాంతోపాటు ఎనర్జీని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి డిపెండెన్సీ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ డిపెండెన్సీ ఆన్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ పైన తగ్గుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే జీడిపి పెరుగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది. క్రైమ్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. హెల్త్ బాగుంటుంది. అవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటా ఉంటాయండి. ఓకే. సో నథింగ్ బట్ హెల్త్ బాగుంటుంది అంటే హెల్త్ వెల్బీయింగ్నెస్ విల్ బీ గుడ్. సో హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్ అన్నీ బాగుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా బాగుంటుంది అండి. అర్థమైందా? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్సో విల్ బీ గుడ్. సో దట్స్ ద థింగ్. అండ్ కమింగ్ టు యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటిది లైక్ డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రాముఖ్యత, ప్రమోటింగ్ సోలార్ ఎనర్జీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్, వాట్ ఛాలెంజెస్ డస్ ఇట్ ఫేస్ ఇన్ అచీవింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, అండ్ హౌ డస్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ ఐఎస్ఏ కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఫారెన్ పాలసీ గోల్స్. సో 250 words ప్రాక్టీస్. యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఫర్ ప్రాక్టీస్. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా ఆల్రెడీ యూపీఎస్సీ 2016 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The International Solar Alliance was launched at the United Nations Climate Change Conference in 2015. Yes or no? The alliance includes all the member countries of United Nations. Is it true or false? We have to find here. So which of the following statements are correct? He is asking. So these are the options like 1, 2, 3, 4. So what is the answer? If you know the answer, comment in the comment box or else I can explain it. So International Solar Alliance is, which was launched in United Nations Climate Change Conference in 2015 in the place called Paris. So which is a true? Which is true? Next, the alliance includes all the member countries of United Nations. No, no, no. All UN countries were not part of International Solar Alliance. For example, if you see, UNO has 193 countries, whereas International Solar Alliance has only up to 104 full-time members and 120 signatories. So that's the thing. So with that information, I can say that option 2 is the wrong. So what will be the answer? 1 only is the true. So that's the answer for this question. So finally, we are end up with the session. So please like this video, please share this video and subscribe our YouTube channel Rao's Academy for competitive examination for APPSC and TGPSC examinations. సో మన ప్లాట్ఫామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ అన్ని కూడా రన్ అవుతూ ఉన్నాయి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉంది. సో ప్రతి ఒక్క విద్యార్థిని యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పర్సనల్ మెంటర్షిప్ని, పర్సనల్ గైడెన్స్ని కూడా రావుస్ అకాడమీ వారు ఇస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. జై హింద్.